The coronavirus has hit the globe in a very, very massive way. The coronavirus causes colds, sinus, headaches, body pains, and respiratory issues. The virus is deadly and antibiotics do not work for this virus. So don't load yourself with drugs that do not work. A cure hasn't come out yet. People say that garlic helps, but it actually doesn't. A lot of people say homeopathy helps, but there's nothing to prove it. So take care of yourself. The only thing you can do is to, if anyone has a cold, stay away from them, wash your hands regularly, and keep a safe environment at home. A safe environment consists of wear masks if possible, wash your hands regularly, carry a hand sanitizer, and if your children or adults or elderly have a cough and cold, keep them at home. It's not right to let them go and meet others outside. A lot of people say that coronavirus is spread through animals. There's actually no research to prove that. Also, if you enjoy non-vegetarian food and cannot stay away from it, make sure it's fully cooked before you consume. Stay educated and stay safe. This is the only advice I can give you. Thank you. అందరికి నమస్కారం. WHO సూచించిన ఈ 6 సూత్రాలు పాటిస్తే కోవిడ్-19 నుంచి మనం చాలా సులువుగా బయటపడగలం. చేతులు సబ్బుతో మోచేతి వరకు శుభ్రంగా కడుక్కోండి. గోళ్ల సందుల్లోనూ కూడా. బయటకు వెళ్ళొచ్చినప్పుడు లేదా భోజనానికి ముందు ఇలా కనీసం రోజుకి 7-8 సార్లు. కరోనా వైరస్ తగ్గే వరకు తెలిసిన వాళ్ళు ఎదురుపడితే కౌగిలించుకోవడం, షేక్ హ్యాండ్స్ ఇవ్వడం మానేయాలి. అనవసరంగా కళ్ళు రుద్దుకోవడం, ముక్కు తుడుచుకోవడం, నోట్లో వేలు పెట్టుకోవడం కూడా మానేయాలి. మీకు పొడి దగ్గు, జ్వరం, జలుబు ఉందనిపిస్తేనే మాస్కులు వేసుకోవాలి. ఏమీ లేకుండా వేసుకుంటే అనవసరంగా కోవిడ్-19 మీకు అంటుకునే ప్రమాదం ఉంది. ఇంకొక ముఖ్యమైన విషయం, తుమ్మినప్పుడు దగ్గినప్పుడు ఇలా అరచేతిలో కాకుండా ఈ మోచేతిని అడ్డం పెట్టుకోండి. గుర్తుపెట్టుకోండి, ఇలా. జనం ఎక్కువగా ఉండే చోటికి వెళ్ళకండి. మంచినీళ్ళు ఎక్కువ తాగండి. గడగడాన్ని తొందరగా తాగే కన్నా ఎక్కువ సార్లు కొంచెం కొంచెం సిప్ చేయండి. వేడి నీళ్ళు అయితే ఇంకా మంచిది. వాట్సాప్లో వచ్చే ప్రతి వార్తని దయచేసి నమ్మేయకండి. వాటిలో నిజమేంతో తెలియకుండా ఫార్వర్డ్ చేయకండి. అనవసరంగా ప్యానిక్ సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది. ఇది వైరస్ కన్నా ప్రమాదకరం. ఈ కింద WHO వెబ్సైట్లో సూచనలు ఇస్తూ ఉంటారు, వాటిని ఫాలో అవుదాం. కోవిడ్-19 మీద గవర్నమెంట్ ఇచ్చే సలహాలు, అప్డేట్స్ తప్పకుండా పాటిద్దాం. మనల్ని మనమే ప్రొటెక్ట్ చేసుకుందాం. స్టే హైజీనిక్, స్టే సేఫ్. జస్ట్ మీరు ఇప్పుడే చూశారు, నేను శానిటైజర్ని వాడాను. మంచి ఆల్కహాల్ బేస్డ్ శానిటైజర్. సో కరోనా వైరస్కి సంబంధించి నేను ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నానో చెప్పడానికనే ఈ వీడియోని చేస్తున్నాను. సో నేనైతే శానిటైజర్ రెగ్యులర్గా వాడుతున్నాను. లేకపోయినా సరే చేతుల్ని శుభ్రంగా కడుక్కుంటున్నాను. 20 నుంచి 30 సెకండ్ల పాటు సబ్బు పెట్టేసి చేతుల్ని శుభ్రంగా కడుగుతున్నాను. ఈ కరోనా వైరస్ గురించి మనము ఎక్కువగా పానిక్ అవ్వాల్సిన, భయపడాల్సినటువంటిది లేదు. కానీ చేయాల్సిందల్లా బాధ్యతాయుతంగా ప్రవర్తించడమే. సో ఇంకా ఏంటి అంటే, మనం కుదిరినంత వరకు మాస్కులు వాడడం, అలాగే వేళ్లను ఎక్కువగా మొహం మీద టచ్ చేయకుండా ఉండడం లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకవేళ కోల్డ్, కాఫ్ ఇలాంటి సిమ్టమ్స్ ఏమైనా ఉన్నట్టయితే వెంటనే వెళ్లి వైద్యుల్ని సంప్రదించాలి. అలాంటి వాళ్ళు ఎవరైనా మన పరిసర ప్రాంతాల్లో ఉన్నట్టయితే వాళ్ళకు కూడా ఇదే సలహా ఇవ్వాలి. వాళ్ళ దగ్గర నుంచి కొంచెం డిస్టెన్స్ ని మనం మెయింటైన్ చేయాలి. అలాగే ఎవరైనా కలిసినప్పుడు చక్కగా 2 చేతులు జోడించి నమస్కారం పెట్టాలి. హగ్గులు, షేక్ హ్యాండ్లు వీలైనంత వరకు మనం అవాయిడ్ చేయాలి. దీని గురించి ఎలాంటి స్టిగ్మా లేదు. అదేం షేక్ హ్యాండ్ ఇవ్వలేదు, నన్ను ఏదో తక్కువ చేశారు, అలాంటిదేం లేదు. ఇది మనం రెస్పాన్సిబుల్ గా బిహేవ్ చేయడమే. మీరు గమనించినట్టయితే నేను మాట్లాడుతూ నా చెయ్యి ఆటోమేటిక్ గా ఇలా ఫేస్ మీదకి వెళ్ళిపోయింది. ఇది బై డిఫాల్ట్ జరుగుతూ ఉంటుంది మనకి. బట్ ఒక వైరస్ ఏదైనా స్ప్రెడ్ అవ్వాలి అంటే మన చేతుల్లో నుంచి మనమే దాన్ని అంటే తప్ప అది వెళ్ళదంట. కాబట్టి వీలైనంత వరకు మన చేతుల్ని మొహం మీద మనం పెట్టకుండా జాగ్రత్త పడాలి. ఇక బీ సేఫ్, be responsible and break the chain. That's all. జస్ట్ మీరు ఇప్పుడే చూశారు, నేను శానిటైజర్ని వాడాను. మంచి ఆల్కహాల్ బేస్డ్ శానిటైజర్. సో కరోనా వైరస్కి సంబంధించి నేను ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నానో చెప్పడానికనే ఈ వీడియోని చేస్తున్నాను. సో నేనైతే శానిటైజర్ రెగ్యులర్గా వాడుతున్నాను. లేకపోయినా సరే చేతుల్ని శుభ్రంగా కడుక్కుంటున్నాను. 20 నుంచి 30 సెకండ్ల పాటు సబ్బు పెట్టేసి చేతుల్ని శుభ్రంగా కడుగుతున్నాను. ఈ కరోనా వైరస్ గురించి మనము ఎక్కువగా పానిక్ అవ్వాల్సిన, భయపడాల్సినటువంటిది లేదు. కానీ చేయాల్సిందల్లా
బాధ్యతాయుతంగా ప్రవర్తించడమే. సో ఇంకా ఏంటి అంటే మనం కుదిరినంత వరకు మాస్కులు వాడడం, అలాగే వేళ్లను ఎక్కువగా మొహం మీద టచ్ చేయకుండా ఉండడం లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకవేళ కోల్డ్, కాఫ్ ఇలాంటి సిమ్టమ్స్ ఏమైనా ఉన్నట్టయితే వెంటనే వెళ్లి వైద్యుల్ని సంప్రదించాలి. అలాంటి వాళ్ళు ఎవరైనా మన పరిసర ప్రాంతాల్లో ఉన్నట్టయితే వాళ్ళకు కూడా ఇదే సలహా ఇవ్వాలి. వాళ్ళ దగ్గర నుంచి కొంచెం డిస్టెన్స్ ని మనం మెయింటైన్ చేయాలి. అలాగే ఎవరైనా కలిసినప్పుడు చక్కగా 2 చేతులు జోడించి నమస్కారం పెట్టాలి. హగ్గులు, షేక్ హ్యాండ్లు వీలైనంత వరకు మనం అవాయిడ్ చేయాలి. దీని గురించి ఎలాంటి స్టిగ్మా లేదు. అదేం షేక్ హ్యాండ్ ఇవ్వలేదు, నన్ను ఏదో తక్కువ చేశారు అలాంటిది ఏం లేదు. ఇది మనం రెస్పాన్సిబుల్ గా బిహేవ్ చేయడమే. మీరు గమనించినట్టయితే నేను మాట్లాడుతూ నా చెయ్యి ఆటోమేటిక్ గా ఇలా ఫేస్ మీదకి వెళ్ళిపోయింది. ఇది బై డిఫాల్ట్ జరుగుతూ ఉంటుంది మనకి. బట్ ఒక వైరస్ ఏదైనా స్ప్రెడ్ అవ్వాలి అంటే మన చేతుల్లో నుంచి మనమే దాన్ని అంటే తప్ప అది వెళ్ళదంట. కాబట్టి వీలైనంత వరకు మన చేతుల్ని మొహం మీద మనం పెట్టకుండా జాగ్రత్త పడాలి. ఇక బీ సేఫ్, బీ రెస్పాన్సిబుల్ అండ్ బ్రేక్ ద చైన్. దట్స్ ఆల్. హలో అండి. కరోనా వైరస్ డిసీజ్ ప్రపంచవ్యాప్తంగా ఎంత డేంజరస్ కండిషన్లో పెట్టిందో మనందరికీ తెలుసు. WHO అండ్ మన గవర్నమెంట్ చెప్పిన రూల్స్ని ఫాలో అవుతూ హైజీన్ని ఫాలో చేస్తూ మన ఫ్యామిలీ, పిల్లలు, ఓల్డ్ పీపుల్ అందరూ యూ హ్యావ్ టు వాళ్ళని చూసుకోవాలండి. జస్ట్ ఫాలో ద రూల్స్. దయచేసి చాలా సీరియస్గా ఫాలో అవ్వండి. బికాజ్ ఇట్ ఈస్ అ సిట్యువేషన్. మన కేర్ఫుల్గా ఉంటే వీ కెన్ డెఫినెట్లీ కంట్రోల్ ఇట్ అండి. సో దీనికి తగిన జాగ్రత్తలన్నీ కూడా మన అందరం తీసుకోవాలి. అది పబ్లిక్లో ఉన్నప్పుడు, మనం తుమ్మినప్పుడు కానీ దగ్గినప్పుడు కానీ మనం ప్రాపర్గా కవర్ చేసుకుంటా అండ్ ప్రాపర్ శానిటైజింగ్, యాంటీబ్యాక్టీరియల్ సోప్స్ వాడతా రోజుకి మినిమం 8 నుంచి 10 సార్లు చేతులు కడుక్కొని శుభ్రంగా ఇలా చేసుకుంటూ వెళ్తే మనం మన చుట్టుపక్కల ఉన్న ప్రదేశాల నుంచి అందరినీ కూడా మనం కాపాడిన వాళ్ళు అవుతాం. ఇది దయచేసి అందరూ చాలా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వైరస్ కొంచెం తగ్గుముఖం పట్టేంత వరకు గ్రూప్స్లో ఎక్కువ గ్యాదర్ అవ్వద్దు. మనలో ఎవరికన్నా సిమ్టమ్స్ వచ్చినట్టయితే వెంటనే మెడికల్ కేర్ని సంప్రదించండి. అండ్ ఈ చైన్ని బ్రేక్ చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. సో ఆ జాగ్రత్తలు తీసుకుంటే మనం అందరం సేఫ్గా ఉంటాం, హ్యాపీగా ఉంటాం. యూస్ శానిటైజర్. యూస్ శానిటైజర్. అందరికీ నమస్కారం. యావత్ ప్రపంచాన్ని భయాందోళనకు గురి చేస్తున్న సమస్య కరోనా. అయితే మనకేదో అయిపోతుందనే భయం కానీ, మనకేమీ కాదు అనే నిర్లక్ష్యం కానీ ఈ రెండూ పనికిరావు. జాగ్రత్తగా ఉండి ధైర్యంగా ఎదుర్కోవాల్సిన సమయం ఇది. జనసమూహానికి వీలైనంత వరకు దూరంగా ఉండండి. ఈ ఉధృతం తగ్గే వరకు ఇంటికే పరిమితం అవటం ఉత్తమం. వ్యక్తిగతంగా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు: మోచేతి వరకు వీలైనన్నిసార్లు సబ్బుతో సుమారు 20 సెకండ్ల పాటు శుభ్రంగా కడుక్కోండి. తుమ్మిన, దగ్గిన కర్చీఫ్ లాంటివి అడ్డం పెట్టుకోవటం లేదా టిష్యూ పేపర్ అడ్డం పెట్టుకోవడం తప్పనిసరి. ఆ వాడిన టిష్యూ పేపర్ కూడా జాగ్రత్తగా మూత ఉన్న చెత్తబుట్టలో వేయండి. మీ చేతిని కళ్ళకి, నోటికి, ముక్కుకి, ముఖానికి తగలకుండా చూసుకోండి. అలాగే మీకు జ్వరం, జలుబు, దగ్గు, అలసట లాంటివి ఉంటే వెంటనే డాక్టర్ని సంప్రదించండి. మీ జలుబు, దగ్గు ఇత్తాలికి అంటకుండా మీ ముఖానికి మాస్క్ ధరించండి. ఈ జాగ్రత్తలన్నీ తీసుకుంటే కరోనా ప్రమాదకారి కాకపోయినా నిర్లక్ష్యం చేస్తే మాత్రం మహమ్మారి అయ్యే అవకాశం ఉంది. అలాంటి పరిస్థితి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఎవరికి షేక్ హ్యాండ్ ఇవ్వకుండా మన సాంప్రదాయం ప్రకారం నమస్కారం చేద్దాం. అదే ఉత్తమం. నమస్తే. हम सब कोरोना वायरस की वजह से चिंतित हैं। कुछ बातों का ध्यान हम सब रख सकते हैं। पहली बात, भीड़ की जगहों पर सोशल फंक्शंस में ना जाएं और अगले कुछ समय तक ज़रूरत ना हो तो लोगों से ना मिलें, क्योंकि ये वायरस एक इंसान से दूसरे इंसान तक भी फैल सकता है। दूसरी बात, अगर आपको लगे कि कोई बीमार है, उसे बुखार है, कोई खांसी है, तो उससे दूरी बनाए रखें। अगर आपको खुद को बुखार और खांसी है और सांस लेने में तकलीफ़ हो रही है तो अपने नज़दीकी डॉक्टर के पास जाएं या हेल्पलाइन नंबर 1075 पर कॉल करें। तीसरी बात, अपने हाथ बहते पानी के नीचे साबुन से धोएं, कम से कम 20 सेकंड तक। जितनी बार हो सके उतनी बार धोएं। चौथी बात, घबराएं नहीं, अफवाहों पर बिल्कुल विश्वास ना कीजिए। किसी भी शंका को दूर करने के लिए कॉल करें इस नंबर पर या लॉग ऑन करें इस वेबसाइट पर। आखिरी बात, ये किसी को भी हो सकता है, इसे नज़रअंदाज ना करें। कोरोना वायरस को हराया जा सकता है,
और हम सब मिलकर इसके फैलने के तरीके को समझकर इसे हरा सकते हैं। కరోనా వైరస్ గురించి భయపడాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోండి. ముందుగా పద్ధతిగా నమస్కారం పెట్టండి, షేక్ హ్యాండ్ ఇవ్వద్దు. రెగ్యులర్గా చేతిని సబ్బుతో కడుక్కోండి. మీ కళ్ళని, ముక్కు, నోరు, చెవిని చేయితో తాకకండి. ఎవరైనా దగ్గుతూ తుమ్ముతూ ఉంటే వాళ్ళ నుంచి మినిమం 3 అడుగుల డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. క్రౌడెడ్ ఏరియాస్ నుంచి దూరంగా ఉండండి. మనం అందరం కరోనా వైరస్ని అరికట్టాలంటే ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. ఎవరికైనా ఎలాంటి సిమ్టమ్స్ ఉన్నా ఇమీడియట్గా 104కి కాల్ చేయండి. ఈ కార్యక్రమం వెనుక ముఖ్య ఉద్దేశం ఏదైతే జీవం ఇచ్చిందో మనకి ఈ జలాలు, ఈ రోజున మనం చూస్తూ ఉన్నాం కరోనా వైరస్ ఎలాగ ప్రపంచాన్ని మొత్తం కుదిపేస్తూ ఉందో. ప్రకృతి కోపానికి గురైతే, ప్రకృతి విలపిస్తే గొప్ప గొప్ప నాయకులను కూడా ఇళ్లలో కూర్చోబెట్టగలదు. ఈ రోజున కరోనా వైరస్ అదే తీసుకొచ్చింది. అంటే మన ప్రకృతిని గౌరవించకపోతే, నదీ జలాలని కానీ ప్రకృతిని కానీ గౌరవించకపోతే మనకి ప్రకృతి శిక్ష ఎలా ఉంటుంది ఈ రోజున కరోనా వైరస్ ద్వారా చూస్తున్నాం. అత్యంత శక్తివంతులైన దేశాల నాయకుల్ని కూడా ఇళ్లలో 4 గోడల మధ్యలో కూర్చోబెట్టేసి, భవిష్యత్తులో మనకు అలాంటివి జరగకుండా మేము నదుల్ని కాపాడుకుంటాం. ఏదైతే భాష ఉందో మాట్లాడటానికి, ఈ రోజున 1000 కోట్లు సంపాదించడానికి, 1000 ఎకరాలు సంపాదించడానికి కూడా కారణమైన భాష మీద పెరిగి ఆ భాషని చంపేద్దామంటే ఆ భాషని కాపాడుకోవడానికి మేము ఉన్నాం. ఈ తరం బతికుంది. ఇంకా సంస్కృతిని కాపాడుకుంటాం, ధర్మాన్ని నిలబెడతాం, సత్యం కోసం గొంతులు తెక్కొడుచుకుంటాం అని చెప్పడానికి. मैं सानिया मिर्ज़ा, भाई और बहनों, आपसे कुछ कहना चाहती हूँ. जैसे कि आप सब जानते हैं कि एक बीमारी बहुत ही तेज़ी से फैल रही है. इस बीमारी का नाम है कोरोना वायरस. ये बीमारी चाइना से इसकी शुरुआत हुई है और यूनाइटेड नेशंस के मुताबिक ये बहुत सारे मुल्कों में फैल चुकी है. लिहाजा हम इस बीमारी से बचने के लिए कुछ चीज़ें कर सकते हैं. लेकिन अगर सबसे पहली चीज़, अगर आपको इस बीमारी के जो अलामत है वो हैं सर्दी, खांसी, बुखार या शॉर्टनेस ऑफ ब्रेथ, अगर सांस लेने में आपको मुश्किल हो रही है तो आप फ़ौरन डॉक्टर के पास जाएं और उनसे अपनी अलामत के बारे में बात करें. इसके लिए एक हेल्पलाइन भी दी गई है जिसको याद रखें 104 10 और 4. इस पे आप कॉल कर सकते हैं. अच्छा, इसके बहुत सारे तरीके हैं जिसके हम ये बीमारी का अवॉइड कर सकते हैं. जैसे कि हाथ को अच्छी तरह साफ़ रखें, वक्फे पर हाथ को धोते रहें या हैंड सैनिटाइज़र यूज़ कीजिए. अगर आपको कोई सिम्टम्स हों, चाहे बुखार, खांसी या सर्दी, अपने आप को 14 दिन तक आइसोलेशन में रखिए और ज़्यादातर लोगों से कांटेक्ट बरकरार नहीं रखिएगा. एहतियात. కరోనా వైరస్ అనే వ్యాధి చైనాలో స్టార్ట్ అయ్యి అలాగే ఇతర దేశాల్లో వ్యాపించింది. ఈ వైరస్ వల్ల జ్వరం, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు కలుగుతాయి. చైనా, ఇటలీ, సౌత్ కొరియా, మలేషియా, ఇండోనేషియా, సింగపూర్, ఇరాన్ ఇలాంటి దేశాల నుంచి వచ్చినట్లయితే ఇమీడియట్ గా మీకు ఇలాంటి సింటమ్స్ కలిగినట్లయితే 104కి ఇమీడియట్ గా కాల్ చేయండి. ఈ వైరస్ వచ్చినట్లయితే అలాగే వచ్చిన వాళ్ళతో క్లోజ్ గా ఉన్నట్లయితే ఈ సూచనలు పాటించండి. 14 రోజులు ఇతరులతో కలవద్దు, అలాగే ప్రత్యేక గదిలో నిద్రించండి. దగ్గినప్పుడు మరియు తుమ్మినప్పుడు హ్యాండ్ కర్చీఫ్ అడ్డు పెట్టుకోండి. సబ్బు నీటితో చేతులు తరచుగా కడుక్కోండి. దగ్గు, జ్వరంతో బాధపడుతున్న వారికి దూరంగా ఉండండి. ముందు జాగ్రత్తలు పాటిద్దాం, కరోనా వైరస్ ని అరికడదాం. సురక్షితంగా ఉండండి, కరోనా వైరస్ నుండి రక్షించుకోండి. కరోనా వైరస్ అనే వ్యాధి చైనాలో స్టార్ట్ అయ్యి అలాగే ఇతర దేశాల్లో వ్యాపించింది. ఈ వైరస్ వల్ల జ్వరం, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు కలుగుతాయి. చైనా, ఇటలీ, సౌత్ కొరియా, మలేషియా, ఇండోనేషియా, సింగపూర్, ఇరాన్
ఇలాంటి దేశాల నుంచి వచ్చినట్లయితే ఇమీడియట్ గా మీకు ఇలాంటి సింటమ్స్ కలిగినట్లయితే 104కి ఇమీడియట్ గా కాల్ చేయండి. ఈ వైరస్ వచ్చినట్లయితే అలాగే వచ్చిన వాళ్ళతో క్లోజ్ గా ఉన్నట్లయితే ఈ సూచనలు పాటించండి. 14 రోజులు ఇతరులతో కలవద్దు, అలాగే ప్రత్యేక గదిలో నిద్రించండి. దగ్గినప్పుడు మరియు తుమ్మినప్పుడు హ్యాండ్ కర్చీఫ్ అడ్డు పెట్టుకోండి. సబ్బు నీటితో చేతులు తరచుగా కడుక్కోండి. దగ్గు జ్వరంతో బాధపడుతున్న వారికి దూరంగా ఉండండి. ముందు జాగ్రత్తలు పాటిద్దాం, కరోనా వైరస్ ని అరికడదాం. సురక్షితంగా ఉండండి, కరోనా వైరస్ నుండి రక్షించుకోండి. గుడ్ మార్నింగ్ అండి. అందరికీ చెప్పాల్సింది ఏంటంటే, ఇప్పుడు మీ అందరికీ తెలిసిన విషయం కరోనా వైరస్ ఎలా వ్యాపిస్తున్నది. ఇప్పుడు మనం తెలంగాణలోనే కాదు, భారతదేశంలో యావత్ ప్రపంచంలో చాలా ప్యానిక్ సిచ్యువేషన్లో ఉంది. మీరు రోజు న్యూస్లో చూస్తూనే ఉంటారు, యూరోప్లో, ఇటలీలో, యూఎస్లో, చైనాలో ఎంత విపరీతంగా పారిపోయిందని. మన అదృష్టవశాత్తు మన ఇండియాకి చాలా లేట్గా రావడం, దానివల్ల మనకి అంతకుముందు వాళ్ళ కంట్రీలో తీసుకోలేని చర్యలన్నీ కూడా మనం తీసుకుంటారు టైం దొరకడం. దానివల్ల ముందస్తు చర్యలుగా గవర్నమెంట్ మొత్తం, సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ చాలా పకడ్బందీగా అన్ని చర్యలు తీసుకుంటూ కట్టడి చేసే ప్రయత్నంలో ఉంది. సో ఇప్పుడు యాజ్టీస్గా స్టార్ట్ అయినప్పుడే మనకి ఈ స్టార్ట్ అయిన దగ్గర నుంచి 2-3 వీక్స్, ఈ 2-3 వారాలు చాలా క్రూషియల్ పీరియడ్ అండి. ఈ పీరియడ్లో గవర్నమెంట్ కూడా ఆర్డర్ పాస్ చేసింది, ఎవరు బయటకు వెళ్ళొద్దు, తిరగొద్దు, ఎవరిని కలవద్దు, సామూహిక మీటింగ్స్ కానీ ఇవన్నీ పెట్టవద్దు అనేసి అని. అందుకోసం మాల్స్, థియేటర్స్, షాప్స్, బార్స్, పబ్స్ అన్నీ క్యాన్సిల్ చేసింది. సో గవర్నమెంట్ సహాయంగా మా ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, 24 క్రాఫ్ట్స్ వాళ్ళు, ప్రొడ్యూసర్ కౌన్సిల్ వాళ్ళు అందరూ కదా మన డెసిషన్ తీసుకుని షూటింగ్లో ఆపేయాలనుకున్నాం. సో అలాగే మా వంతు ప్రయత్నం ఏం చేస్తున్నాం. అలాగే ప్రజలు మీ వంతు ప్రయత్నంగా మీరు స్వతహాగా ఆలోచించి ఎవరి కాళ్ళు బయట తిరగకోకుండా, అందరినీ కలవకోకుండా ఈ 2-3 వారాలు జాగ్రత్తగా ఉండగలిగితే దీన్ని ఎక్కువ పారుకోకుండా అరికట్టగలుగుతాం. ఇప్పుడు ఎంతమంది అయితే ఉన్నారో స్టాటిస్టిక్స్ గవర్నమెంట్ తెలుసు. సో వాళ్ళు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరికీ ట్రీట్మెంట్ ఇస్తూ వాడిని బాగుపరిచి బయటకు పంపించే అవకాశం ఉంటుంది. ఒకవేళ మనం ఎవరి మాట అయినకుండా బయట తిరుగుతూ అందరితో కలుస్తూ తిరుగుతా పోతే ఈ వ్యాధి బాగా పాకిపోతుంది. పాకిపోయిన తర్వాత ఎవరిది వ్యాధిగ్రస్తుడు ఎవరు కాదో తెలియదు. సో అలా మల్టిప్లై అయిపోయి చాలామందికి వెళ్ళిపోతూ ఉంటాయి. సో ఇట్ ఇస్ వెరీ డిఫికల్ట్ ఫర్ ద గవర్నమెంట్ టు ఐడెంటిఫై ఎవరికి జబ్బు ఉంది, ఎవరికి జబ్బు లేదు అనేసి. సో దయచేసి నేను కోరుకునేది ఏంటంటే, మీరందరూ కూడా బాధ్యతారహితంగా ఎవరు బయటకు వెళ్ళకోకుండా, అవసరమైతే తప్పితే, ఏదైనా ఎమర్జెన్సీ ప్రాబ్లం అయితే తప్పితే యూ డోంట్ గో అవుట్ సైడ్, బయటకు వెళ్ళకుండా వీలైనంత వరకు ఇంట్లోనే ఉంటూ ఎప్పటికప్పుడు మీరు భోజనం చేసే ముందు కానీ లేకపోతే రోజుకి 5-6 సార్లు చేతితో సబ్బుతో శుభ్రంగా కడుక్కుని ఏది చేయాలన్నా చేయండి. అలాగే పబ్లిక్ ప్లేస్లు, లిఫ్ట్లు ఎక్కేటప్పుడు నాబ్లు ఇవన్నీ దేనికైనా అంటొచ్చు మనకి. సో ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. సో దయచేసి మీరందరూ కూడా అవగాహనతో ప్రవర్తించి సమాజానికి ఉపయోగపడేలాగా, సమాజం అంటే ఎవరో కాదు, మనమే ఉపయోగపడేలాగా ఎవరికాళ్ళు బాధ్యత రహితంగా ఉంటే వ్యాధి పాకుండా ఉంటుంది అండ్ విల్ ఆల్ బి సేఫ్. సో ఐ విష్ యూ ఆల్ గుడ్ హెల్త్ అండ్ safe life. Thank you. Hello everyone, Rohit Sharma here. I just wanted to talk about few things. Last few weeks have been tough times for all of us, and the world has come to standstill, which is very, very sad to see. And the only way we can get back to normal is by all of us coming together. And how we can do that is by being a little smart, little proactive, knowing our surroundings, and as and when you get any symptoms, informing your nearest medical authorities. Because we all want the kids to go to the school, we all want to go to the malls, we all want to watch movies in the theaters, and I appreciate the effort of the doctors and the nurses around the world who have put their life at risk while taking care of the people who have tested positive. Last but not the least, my heart goes out to the people who have lost their life and their families. Take care and be safe.